Dear first degree BCom students, today in this video class we are explain the microeconomics meaning, scope and importance limitations. సూక్ష్మర్థశాస్త్రము యొక్క అర్థము మరియు పరిధి, ప్రాధాన్యత, పరిమితులను తెలుసుకుందాం ఈ వీడియో క్లాస్లో. ఇంట్రడక్షన్ ఈజ్ Ragnar Frisch was the first economist to use the words micro and macro in 1933. 1933లో మొట్టమొదటిసారిగా రాగ్నర్ ఫ్రిష్ అనే ఆర్థికవేత్త సూక్ష్మ, స్థూల అనే పదాలను ఉపయోగించటం జరిగింది. ఇన్ మోడర్న్ ఎకనామిక్ అనాలిసిస్, ఆధునిక ఆర్థిక విశ్లేషణ, the study of economics is divided into micro and macro economics. సో ఆధునిక ఆర్థిక విశ్లేషణలో అర్థశాస్త్రం యొక్క అధ్యయనం అనేది సూక్ష్మ, స్థూల అర్థశాస్త్ర విశ్లేషణ రూపంలో ఉంది. నెక్స్ట్, మైక్రో ఎకనామిక్స్ మీనింగ్. మైక్రో మీన్స్ స్మాల్, అంటే మైక్రో అంటే చిన్న అని అర్థము. మైక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ స్మాల్ యూనిట్స్ ఆఫ్ ది ఎకానమీ. సూక్ష్మ అర్థశాస్త్రం అనేది చిన్న యూనిట్లను, అర్థశాస్త్రం యొక్క ఆర్థిక విషయాలను చిన్న యూనిట్లుగా పరిశీలిస్తుంది. లైక్ ఇండివిజువల్ కన్జ్యూమర్స్, ప్రొడ్యూసర్స్, ఫర్మ్స్, పర్టికులర్ హౌస్ హోల్డ్స్, ఇండివిజువల్ ప్రైసెస్, వేజెస్, ఇన్కమ్స్ అండ్ ఇండివిజువల్ ఇండస్ట్రీస్ ఎక్సెట్రా. సో ఒక్కొక్క వినియోగదారుడు, ఉత్పత్తిదారుడు, ఒక్కొక్క సంస్థ, ప్రత్యేకమైన కుటుంబాలు, ఇండివిజువల్ ప్రైసెస్ అంటే ఒక్కొక్క వస్తువు ధర, వేతనాలు, ఆదాయాలు, పరిశ్రమల గురించి తెలియచేస్తుంది. అట్ ది సేమ్ టైం మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఎకనామిక్ యాక్షన్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ స్మాల్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. అర్థశాస్త్రం అనేది, సూక్ష్మ అర్థశాస్త్రము ఏ రకమైన చర్యలో పరిశీలిస్తుందంటే ఒక్కొక్క యూనిట్ను లేదా చిన్న చిన్న సమూహాల యూనిట్లను పరిశీలిస్తుంది. యాజ్ ఎట్ స్టడీ స్మాల్ యూనిట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్లయింగ్స్ మెథడ్ అని కూడా అంటారు. నెక్స్ట్, స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అంటే సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క పరిధిని పరిశీలిద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రైస్ థియరీ. So, microeconomics explain the price theory. How to explain? Microeconomics studies how resources are allocated to the production of goods and services. వనరులను ఎలా కేటాయిస్తుంది వస్తు సేవల ఉత్పత్తి కోసము. సెకండ్ వన్, హౌ గూడ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, వస్తువుల్ని ఎలా పంపిణీ చేస్తుంది. నెక్స్ట్, హౌ ఎఫిషియెంట్లీ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్, వాటిని సమర్థవంతంగా వారికి ఎలా పంపిణీ చేస్తుంది వినియోగదారులకి. దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ బై రిలేటివ్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తు సేవల యొక్క ధరలను బట్టి వాటిని పంపిణీ చేయటం, వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది. దేర్ ఫోర్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ కాల్డ్ ప్రైస్ థియరీ ఆర్ వాల్యూ థియరీ. అంటే సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ధరల సిద్ధాంతము లేదా విలువ సిద్ధాంతము అంటారు. బికాజ్ ఆఫ్ ఆల్ మైక్రో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ సాల్వ్డ్ బై ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అందుకని ఇట్ స్టడీస్ ప్రొడక్ట్ ప్రైసింగ్, హౌ ప్రైస్ ఆఫ్ ఇండివిజువల్ కమోడిటీస్ ఆర్ డిటర్మినేటింగ్. సో సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ఉత్పత్తుల యొక్క ధరలు, వాటికి సంబంధించి ఒక్కొక్క వస్తువు యొక్క ధర నిర్ణయం గురించి తెలియచేస్తుంది. సెకండ్ వన్, ఫ్యాక్టర్ ప్రైసింగ్. దట్ ఈస్ ద థియరీ ఆఫ్ వేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ రెంట్. సో ఫ్యాక్టర్ ప్రైసింగ్ అంటే వేతనాలు, వడ్డీ, లాభాలు, బాటకము ఇలాంటి వాటికి సంబంధించిన ధరల నిర్ణయం గురించి తెలియచేస్తుంది. ఉత్పత్తి కారకాలంటే భూమికి బాటకము, శ్రమకు వేతనము, మూలధనానికి వడ్డీ, అదేవిధంగా వ్యవస్థాపకునికి లాభం. సో దీస్ ఆర్ ఫ్యాక్టర్ ప్రైసింగ్ థియరీస్, ద థియరీస్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్.
సో స్కోప్లో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎకనామిక్ వెల్ఫేర్, ఆర్థిక సంక్షేమం గురించి. సో దీస్ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ points in the scope of microeconomics. So one is price theory, second one is factor pricing, third one is theory of economic welfare. Next, a study of interacting units. Microeconomics, we study the interrelations between different markets and the stimulated equilibrium of market, consumer market, producer market, resource owner market or factor market. So ఏ స్టడీ సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ఏ స్టడీ ఆఫ్ ఇంటరాక్టింగ్ యూనిట్స్ అంటే వాటి మధ్య ఉన్న ఆ యూనిట్స్ మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ మార్కెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం మార్కెట్స్ అంటే వినియోగదారుని మార్కెట్ సమతౌల్యము, ఉత్పత్తి మార్కెట్ సమతౌల్యము, అలాగనే వనరుల మార్కెట్ దట్ లైక్ ఫ్యాక్టర్ మార్కెట్, ఉత్పత్తి కారకాల మార్కెట్. దీస్ ఆర్ డిఫరెంట్ మార్కెట్స్ ఈక్విలిబ్రియమ్స్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఇంటరాక్టింగ్ యూనిట్స్ ఆఫ్ ది మైక్రో ఎకనామిక్స్. థర్డ్ వన్, a study of welfare economics. Microeconomics study how efficient goods and services are distributed. A study efficient in production, distribution and consumption is nothing but a study of welfare economics. So welfare economics, how to improve the welfare economics, సంక్షేమ అర్థశాస్త్రాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి. సో దిస్ ఈజ్ మెయిన్లీ డిపెండ్ అపాన్స్ efficient distribution, efficient production, efficient consumption. సమర్థవంతంగా వినియోగము, సమర్థవంతమైన ఉత్పత్తి, సమర్థవంతమైన పంపిణీ ద్వారా, వస్తు సేవల పంపిణీ ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ 3 type ఆఫ్ మెయిన్ పాయింట్స్ ఇన్ ద స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అంటే సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క ప్రాధాన్యత. మైక్రో ఎకనామిక్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మెథడ్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్ అనాలిసిస్. సో ఫస్ట్ పాయింట్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఫ్రీ ఎంటర్ప్రైజ్ ఎకానమీ. సో ఆర్థిక వ్యవస్థలో స్వేచ్ఛ సంస్థల విధానము, స్వేచ్ఛగా పనిచేసే విధానము గురించి తెలియచేయడానికి మైక్రో ఎకనామిక్స్ ఉపయోగపడుతుంది. ఇట్ ఎక్స్ప్లెయిన్ హౌ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ డిటర్మినేట్ త్రూ ద ప్రైస్ మెకానిజం ఆర్ మార్కెట్ మెకానిజం. సో ఫ్రీ ఎంటర్ప్రైజ్ ఉన్న ఆర్థిక వ్యవస్థలో ధరల యంత్రాంగం లేదా మార్కెట్ యంత్రాంగం ద్వారా మనం ఉత్పత్తి పంపిణీ యొక్క నిర్ణయం చేయటం జరుగుతుంది. సో మనం ఎలా ఉత్పత్తి, ఎలా పంపిణీ చేయాలి అనేది మనం స్వేచ్ఛగా అర్థం చేసుకోవటానికి సూక్ష్మ అర్థశాస్త్రం ఉపయోగపడుతుంది. సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ హౌ ప్రైస్ ఆర్ డిటర్మినేట్. అంటే ప్రైస్ని ఎలా డిటర్మినేట్ చేస్తాము అనేది సూక్ష్మ అర్థశాస్త్రం మనకి ఉపయోగపడుతుంది. మైక్రో థియరీ explain how price of goods and service and factor price like wages, interest, profit and rent are determined. సో ఈ ఉత్పత్తి కారకాలకు సంబంధించిన ధర నిర్ణయము, వస్తు సేవలకు సంబంధించిన ధర నిర్ణయం ఎలా నిర్ణయించాలనే విషయం గురించి మైక్రో ఎకనామిక్స్ మనకి చక్కగా తెలియచేస్తుంది. నెక్స్ట్, థర్డ్ వన్, ఎక్స్ప్లెయిన్స్ కండిషన్స్ ఆఫ్ ఎఫిషియన్స్ ఇన్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ మనం సమర్థవంతముగా ఎలా మనం నిర్వహించాలనే దాని గురించి సూక్ష్మార్థశాస్త్రం వివరిస్తుంది. ఇట్ ఎక్స్ప్లెయిన్ ద నెసెసరీ కండిషన్ ఫర్ అచీవింగ్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, దట్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ది ఆప్టిమమ్ లెవెల్. సో ప్రతి ఉత్పత్తిదారుడికి, ప్రతి వినిమయదారుడికి ప్రధానమైన లక్ష్యం ఏంటంటే, ప్రధానమైన నిబంధన ఏంటంటే ఆప్టిమమ్ లెవెల్, మ్యాక్సిమం లెవెల్ ప్రొడక్షన్ అండ్ మ్యాక్సిమం లెవెల్ distribution. This is the main condition of the producer and distributor. So how to achieve the maximum level production and maximum level of distribution, this is explain the microeconomics. Fourth one, provides tools for economic policies. సో ఎకనామిక్ పాలసీస్కి
మనకి కావలసిన సాధనాలని మైక్రో ఎకనామిక్స్ సహాయపడుతుంది. ఇట్ హెల్ప్స్ ద స్టేట్ టు ఫార్ములేట్ కరెక్ట్ ప్రైస్ పాలసీస్. అంటే గవర్నమెంట్కి ధరల విధానాలని ఎప్పటికప్పుడు రూపొందించడానికి మైక్రో ఎకనామిక్స్ ఫ్యాక్టర్స్ అనేవి దోహదపడతాయి. ఫిఫ్త్ వన్, హెల్ప్స్ ఇన్ ద ఎఫిషియంట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ రిసోర్స్. సో మనకి ఉద్యోగ వనరులు అనేవి సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి సూక్ష్మర్థశాస్త్రం ఉపయోగపడుతుంది. మైక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ ఎకనమైజింగ్ ఆఫ్ స్కేర్స్ ఆఫ్ రిసోర్స్ విత్ ఎఫిషియంట్. ఇట్ హెల్ప్స్ హజ్ ఇన్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎఫిషియంట్ ఎంప్లాయ్మెంట్ రిసోర్స్. సో ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ యొక్క సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఉన్న సమస్యలను తొలగించడానికి మనకి సూక్ష్మర్థశాస్త్రం అనేది బాగా ఉపయోగిస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్, హెల్ప్స్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్. సో వ్యాపార నిర్వహణకు మైక్రో ఎకనామిక్స్ అనేది దోహదపడుతుంది. టు అటైన్ మ్యాక్సిమం ప్రొడక్టివిటీ విత్ ద రిసోర్స్, క్యాలిక్యులేటింగ్ ఆఫ్ కాస్ట్, estimation of demand are the problems of business executives. Micro analysis help them in the solution of this problem. So వ్యాపారవేత్తలకి వ్యాపార నిర్వాహకులకి ప్రధానమైన సమస్య ఏంటంటే మనం కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయటం, వ్యయాన్ని క్యాలిక్యులేట్ చేయటం, డిమాండ్ని ఎస్టిమేట్ చేయటం. దీస్ ఆర్ మెయిన్ ప్రాబ్లమ్స్. ఎట్ ది సేమ్ టైం హౌ టు మ్యాక్సిమైజ్ ప్రొడక్టివిటీ, గరిష్ట ఉత్పాదకతను ఎలా సాధించాలి. సో దీస్ ఆర్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్. సో దిస్ ప్రాబ్లమ్స్ సాల్వ్డ్ బై మైక్రో ఎకనామిక్స్. సెవెంత్ వన్, ఇన్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ టాక్సేషన్, the effects of taxation on social welfare and the distribution of the burden of tax between sellers and buyers can be analyzed with the help of microeconomics. మైక్రోఎకనామిక్స్ అనేది అమ్మకందారులకి కొనుగోలుదారులకి మధ్య ట్యాక్స్ బర్డెన్ అనేది లేకుండా సోషల్ వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని ట్యాక్స్ యొక్క ప్రభావాన్ని నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎయిత్ వన్, helpful in international trade and foreign exchange. The gain of from international trade depend upon elasticity of demand for each other products. So ఇక్కడ మైక్రో ఎకనామిక్స్ అనేది అంతర్జాతీయ వ్యాపార వర్తకాలకు సంబంధించి విషయాల్లో సహాయపడుతుంది. అంటే అంతర్జాతీయ స్థాయిలో వస్తు సేవలకు ఉండే డిమాండ్ సప్లైలను బట్టి ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది తెలియచేస్తుంది. నెక్స్ట్ నైన్త్ వన్, టు ఎగ్జామిన్ ద కండిషన్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్. మైక్రో ఎకనామిక్ సజెస్ట్ వే అండ్ మీన్స్ ఆఫ్ ఎలిమినేటింగ్ వేస్టేజ్ అండ్ బ్రింగ్ మ్యాక్సిమం సోషల్ వెల్ఫేర్. సో మనం ఇక్కడ సూక్ష్మ అర్థశాస్త్రం అనేది దాని యొక్క విధానాలు అనేవి వేస్టేజ్ అంటే నష్టదాయకాలన్నింటినీ కూడా వృధాలన్నింటినీ కూడా తొలగిస్తూ సోషల్ వెల్ఫేర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మ్యాక్సిమం అంటే గరిష్ట స్థాయిలో సోషల్ వెల్ఫేర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. దస్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్. సో అందువల్లనే సూక్ష్మ అర్థశాస్త్రం అనేది చాలా ప్రాధాన్యతతో కూడిందని చెప్పవచ్చు. ఇక లిమిటేషన్స్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్, సూక్ష్మ అర్థశాస్త్రం యొక్క పరిమితులు కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. బికాస్ ఆఫ్ some limitations on at various factors. First one is based on unrealistic assumptions. For example, full employment is unrealistic assumption. అంటే కొన్ని అవాస్తవమైన ప్రమేయాలు కూడా ఉన్నాయి. అందులో సంపూర్ణ ఉద్యోగిత అనే ప్రమేయం. సో ఎవ్రీ ఎకానమీ నాట్ అచీవ్ ద ఫుల్ ఎంప్లాయ్మెంట్, దట్ ఈజ్ అన్రియలిస్టిక్ అజంప్షన్. నెక్స్ట్ సెకండ్ వన్, లేజెస్ ఫెయిర్ పాలసీ నో లాంగర్ ఎగ్జిస్టెన్సీ. సో ఎందుకంటే ఇక్కడ స్వేచ్ఛ వాణిజ్య వ్యాపార విధానం అనేది అది అన్ని సమయాల్లో కొనసాగడానికి అవకాశం ఉండదు. సమ్ టైమ్స్ గవర్నమెంట్ ఆల్సో ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ ది ఎకనామిక్ పాలసీస్. నాట్ ఆల్వేస్ లేజెస్ ఫెయిర్ థియరీ నాట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎనీ ఎకానమీ. సో అన్ని సమయాల్లో అన్ని ఆర్థిక వ్యవస్థల్లో స్వేచ్ఛ వాణిజ్య విధానం అనేది సరిగా ఉండటానికి అవకాశం ఉండదు. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లిమిటేషన్. థర్డ్ వన్ ఈజ్ నెగ్లెక్ట్స్ ద హోల్ గివ్స్ అన్ ఇంప్లిమెంట్ పిక్చర్. మైక్రో ఎకనామిక్స్ అనేది ఎప్పటికీ కూడా మొత్తం కాకుండా ఒక్కొక్క యూనిట్ గురించి పరిశీలించడం వల్ల
మొత్తం ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహన ఏర్పడదు. అందుకనే కంపల్సరీ మొత్తం ఆర్థిక వ్యవస్థ విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉండాలంటే మ్యాక్రో ఎకనామిక్స్ కూడా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4th వన్, ఇట్ మే బీ మిస్లీడింగ్. మైక్రో ఎకనామిక్స్ అనేది ఒక రకంగా మిస్లీడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి విషయంలో నిజమైన అంశము, నిజమైన ఫలితము మొత్తం ఆర్థిక వ్యవస్థకి సాధ్యం కాకపోవచ్చు. ఒక వ్యక్తి ఎంత పొదుపు చేసినా అది అతని యొక్క అభివృద్ధికి కారణమవుతుంది. కానీ దేశం మొత్తం పొదుపు చేస్తే కన్జంప్షన్ లెవెల్ విల్ బి డిక్రీజ్, డిమాండ్ విల్ బి డిక్రీజ్. సో ఆటోమేటిక్లీ ఎకానమీ గో టు డిప్రెషన్ అన్నమాట. సో అందుకని సూక్ష్మ అర్థశాస్త్రం విషయంలో నిజమైనది స్థూల అర్థశాస్త్రం విషయంలో నిజం కాకపోవచ్చు. సో దీస్ ఆర్ డిఫరెంట్ లిమిటేషన్స్ ఇన్ మైక్రో ఎకనామిక్స్. సో ఆన్సర్ ఈజ్ ఫినిష్డ్. నెక్స్ట్ వీడియో క్లాస్ అనదర్ క్వశ్చన్ in business economics. So dear students, this question is very important, so please carefully listen and read, write perfectly. More update video class, please subscribe Media Education. Thank you for watching this video class.